చిన్నప్పుడు మర్రి చెట్టు కిందకి పోవద్దు, పోతే దయ్యాలుంటాయి అక్కడ మర్రి చెట్టు కింద అనేవారనమాట. అలా భయపడిపిచ్చేవారు. నిజంగా మర్రి చెట్టు గురించి నేను తెలుసుకున్న తర్వాత ఎంత మంచి ఆయుర్వేదిక్ చెట్టు తెలుసా మర్రి చెట్టు. మనము అంటే మన ఇళ్ళల్లో అంటే అది పెంచుకోలేము. ఎందుకంటే దాని వేర్లు చాలా పెద్దగుంటాయి కాబట్టి మనము ఇళ్ళల్లో పెంచుకోము గానీ దానివల్ల ఎన్ని లాభాలున్నాయంటే, ఆ చెట్టు మొత్తం మనకి యూజ్‌ఫుల్ అయితదంట. దాని ఆకు, దాని పండు, దాని వేర్లు మొత్తం మర్రి చెట్టు ఎలా అయితదంటే, దాని వేర్లు ఇలా పారుకుపోయి దాని నుంచే మళ్ళీ చెట్టు మొలుస్తదనమాట. సో, అందుకే మన ఇంటి సైడ్ అలా పెంచుకొనియ్యరు. నిజానికి ఎంత పెద్దగున్నాయంటే మేము నారాయణఖేడ్ ఎళ్ళేటప్పుడు ఇది జోగిపేట్ సైడ్ అనమాట. మనకి కొంచెం జోగిపేట్ దగ్గరలోనే ఇవి కనిపించాయన్నమాట. ఎన్ని ఘనం ఉన్నాయంటే నా ఫస్ట్ టైం అన్ని ఘనం ఒకటే దగ్గర చూడడం అనమాట. సో, అవన్నీ చూసేసరికి నిజంగా మస్తు అనిపించింది అసలు. నేనైతే దగ్గరికెళ్ళి చూడడం అదే ఫస్ట్ టైం అనమాట. దాన్ని ముట్టుకొని దాన్ని అంత మంచిగా చూడడం అంటే. సో, నిజంగా ఈ చెట్లంట మా నాన్న చెప్పిండు ఎప్పటినుంచో ఉన్నాయంట. అందుకే మర్రి చెట్టుకి లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ. నియర్లీ 400 ఇయర్స్, 500 ఇయర్స్ వరకు ఉంటాయి. ఆ చెట్టు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పెద్దగుందో కదా అసలు. అందుకే మన జాతీయ చెట్టు కూడా మర్రి చెట్టే.